మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగం శ్లోకాలని ఒక్కొక్క శ్లోకం వ్యక్తిత్వ నిర్మాణ పరంగా విశ్లేషణ చేస్తూ కొనసాగుతున్న దృశ్యమాలికలో ఇప్పుడు 30వ శ్లోకాన్ని విచారణ చేద్దాం. రెండు సేనల మధ్య రథం నిలబెట్టబడ్డాక భీష్మ ద్రోణుణ్ణి చూసి తదుపరి రెండు సైన్యాల్లో ఉన్న స్వజనాన్ని చూసి ప్రేమపూరితుడై అర్జునుడు విషాదాన్ని అనుభవిస్తూ శ్రీకృష్ణుడితో చేస్తున్నటువంటి సంభాషణ. గాంధీవం స్రంసతే హస్తాత్వక్షైవ పరిదహ్యతే నచ శక్నో మ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అర్జునుడు అంటున్నాడు, గాంధీవం స్రంసతే హస్తాత్. నా గాంధీవం, ఇంతకుముందే మనం అనుకున్నాం, ఆయుధాలకు కూడా పేర్లుంటాయి. ఎందుకంటే అది గౌరవాన్ని ఇవ్వడం. సర్వత్రా భగవంతుణ్ణి దర్శనం చేసేటటువంటి ధర్మం గనుక జడానికి చైతన్యానికి కూడా మనం పేర్లు పెట్టుకుంటాం. వాటితో బాంధవ్యాలు కూడా పెట్టుకుంటాం. చంద్రుడు మనకి మామ. అదే హిందూయేతరులు అయితే అదొక గ్రహం, ఇట్స్ అ ప్లానెట్. అందున ప్లానెట్ కూడా కాదు, ఉపగ్రహం. కానీ మనం అలా చూడం. ఈ శరీరంలో ఉండే ఒక చైతన్య రూపానికి ఏదో ఒక నామం పెద్దలో ఇతరులో ఎలా పెట్టారో అలాగే అక్కడ కూడా ధాతువులతో నిండినటువంటి ఒక ఉపగ్రహానికి చంద్రుడు మనకు మామ అని చెప్పుకుంటాం. అలాగే ఆయుధాలకి ఉపయోగించే ప్రతి వస్తువుకు ఒక నామం పెట్టడం, దాన్ని పూజ్య భావంతో ఉపయోగించుకోవడం హిందూ జీవన విధానం. కాబట్టి ఈయన తన యొక్క విల్లంబు, దాని పేరు గాంధీవం, అది సంసతే హస్త, తన చేతి నుండి జారిపోతూ ఉన్నది. త్వక్షైవ పరిదహ్యతే, చర్మం కాలిపోతూ ఉన్నట్లుంది, జ్వరం వచ్చినట్లు ఉంది, నాకు ఒళ్ళు కాలిపోతుంది అని అంటారే, అది ఉద్వేగంలోనూ భయంలోనూ రుగ్మతలోనూ కలుగుతూ ఉంటుంది. ఈయనకు అలాంటి స్థితి ఏర్పడింది కాబట్టి త్వక్షైవ పరిదహ్యతే, చర్మం మండిపోతూ ఉన్నది. నచ శక్నో వ్యవస్థాతం, నిలబడలేకుండా ఉన్నాను. భ్రమతీవ చ మే మనః, నా మనస్సు భ్రాంతి పూరితమవుతూ ఉన్నది. నిజానికి భ్రాంతి నుండి తేరుకుండే స్థితికి వచ్చాడు కాబట్టే భ్రమని గుర్తించగలిగాడు. కాబట్టి శ్రీకృష్ణుడితో అంటున్నాడు, నాకు భ్రమ కలుగుతూ ఉంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఒళ్ళు తిరిగిపోతుంది, ఒళ్ళు తూలిపోతూ ఉంది, నా చేతి నుండి ఆయుధం జారిపోతూ ఉంది, కృష్ణ నిలబడలేకున్నాను. ఇప్పుడు తనకు తాను తెలియడం ప్రారంభమైంది. కాబట్టి ఇది ఏదైనా మొదట నెగిటివే తెలుస్తుంది. కాబట్టి ఈయనకు కూడా తన యొక్క దుర్లక్షణాలు ఏవైతే ఉన్నాయో, దుష్ట స్థితి ఏదైతే ఉందో అది తనకు ముందు తెలుస్తుంది. అంతకుముందు అయితే అతిశయించిన ఒక అతిశయ భావంలో ఉండి తను రధికుండని, అవతల ఉన్నటువంటి కృష్ణ భగవానుడు సారథి అని అనుకునే స్థితిలో ఉన్నవాడు కాస్త